క్రిస్మస్ కోసం ఆరాటం, కానీ క్రీస్తు కోసం నీ జీవితం ఎక్కడ? స్తుతి చేయనివారు, ప్రార్థన చేయనివారు, వాక్యం చదవనివారు, కీర్తనలు పాడనివారు, సువార్త ప్రకటించనివారు, ప్రభు కార్యాలలో పాల్గొననివారు, ఉదయం ప్రభు కోసం లేవనివారు, కుటుంబాన్ని ప్రభు మార్గంలో నడిపించనివారు, కుటుంబానికి మాదిరిగా ఉండనివారు, క్రీస్తు వలె జీవించనివారు, క్రీస్తు రూపంలో మార్పు పొందనివారు, దేవునికి మహిమ తీసుకురానివారు. కానీ క్రిస్మస్ పండుగ కోసం మాత్రం అపారమైన ఆరాటం. ఇది భక్తి కాదు, నాటకం. ఇది విశ్వాసం కాదు, ఆచారం. ఇది క్రిస్మస్ కాదు, మోసం. క్రిస్మస్ అంటే డ్రెస్సులు కాదు, డెకరేషన్ కాదు, ఫోటోలు కాదు. క్రిస్మస్ అంటే క్రీస్తుకు మన హృదయంలో స్థానం ఇవ్వడం. బెత్లెహేంలో ఆయనకు స్థలం లేకపోయింది. ఈ రోజుల్లో కూడా మన హృదయాల్లో ప్రభువుకు స్థలం లేకుండా పండుగ మాత్రం చేసుకుంటున్నామా? ఈ క్రిస్మస్లో నీకు ఒక ప్రశ్న, మనందరికీ ప్రశ్న. నీ జీవితంలో నేను ఎవరు అని యేసయ్య మనందరినీ అడుగుతున్నాడు. ఈ రోజు నుంచైనా మారుదాం, ప్రార్థనలో నిలుద్దాం, వాక్యంలో పెరుగుదాం, కుటుంబాన్ని ప్రభు మార్గంలో నడిపిద్దాం, మన జీవితం ద్వారా క్రీస్తును ప్రకటిద్దాం. క్రీస్తు పుట్టిన రోజును కాదు, క్రీస్తు పాలనను మన జీవితంలో ప్రారంభిద్దాం. అప్పుడే నిజమైన క్రిస్మస్, అప్పుడే దేవునికి మహిమ, అప్పుడే మన జీవితానికి అర్థం. ఈ క్రిస్మస్ మీ జీవితాన్ని మార్చాలి, మీ కుటుంబాన్ని మార్చాలి, మీ ద్వారా మరెందరో ప్రభువు వైపు తిరగాలి. ఈరోజే నిర్ణయం తీసుకో. పండుగ కోసం కాదు, ప్రభువు కోసం జీవిస్తాను. ఆచారానికి కాదు, ఆజ్ఞలకు లోబడతాను. కనిపించడానికి కాదు, రూపాంతరానికి అంకితమవుతాను. మనము యేసుక్రీస్తు ప్రభువు వలె రూపాంతరం చెందాలి. అందరికీ హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. యేసుక్రీస్తు కృప అందరికీ తోడే ఉండును గాక. ఆమెన్.